మనతో పాటుగా జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. కొద్దిసేపట్లో క్యాబినెట్ మీటింగ్ కూడా జరగబోతుంది. పలు కీలకమైనటువంటి అంశాలపైన ఈరోజు అయితే క్యాబినెట్ తీర్మానం చేయబోతుంది. సార్ నమస్కారం. నిన్న భద్రాచలంలో ఒక కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు ఉదయమే ఆర్టీసీ బస్సులను కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి. 9 రోజులలో చాలా కార్యక్రమాలు చేస్తున్నామని ముఖ్యమంత్రి అయితే చెప్తున్నటువంటి సందర్భం. ఇంకా ప్రతిపక్షాలు 100 రోజుల కోసం మేము చూస్తున్నాము, ఇంకా చేయాల్సిన 100% ఈనాడు జాతీయ స్థాయిలో సోనియా గాంధీ గారి నాయకత్వాన, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వాన, రాష్ట్ర స్థాయిలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఎన్నికల ముందు చెప్పినటువంటి ప్రతి అంశం పట్ల స్పందిస్తూ చెప్పిన ప్రకారమే ఒక్కొక్కటిగా స్కీమ్స్ అన్నీ అమలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నది. 6 గంటలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. అది ఏ పరిస్థితుల్లో అంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా గతంలో బీఆర్ఎస్ కేసీఆర్ పార్టీ గొప్ప మాటలు చెప్పేసి అప్పుల కుప్ప చేసి రాష్ట్రాన్ని చిప్ప చేతికిచ్చి ఏమైనా మీరు 6 గంటలు మొదలు పెడుతున్నారు. అయినా కూడా ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మేము వాటిని ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ చిత్తశుద్ధి నిజాయితీ చేసే కార్యక్రమం చేస్తున్నాం. ప్రజలు ఇప్పటికే హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే 10 సంవత్సరాల కింద చెప్పినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేసీఆర్ చెప్పినట్టు ఎక్కడ పోయినా గాలికి ఈ రోజున కాంగ్రెస్ ఆధ్వర్యంలో, ప్రభుత్వ ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో 4 లక్షల ఇండ్లు అంటే సుమారుగా 20,000 కోట్ల రూపాయలు నిన్ననే లాంచ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తున్నాం. సాంస్కృతిక సారథికి సంబంధించినటువంటి కళాకారులతో ఈరోజు మీరు ముఖాముఖి అయినట్టున్నారు. ఆ కళాకారులకు కొన్ని మీరు తీపి కబురు కూడా చెప్తున్నారు అంటున్నారు. ఎప్పటి నుంచి వెళ్ళి ఆ తీపి కబుర్లు అమలు కాబోతున్నాయి, ఎలా చూడబోతున్నారు? సాంస్కృతిక శాఖ మీ కిందనే ఉంది కదా. ఇవన్నీ కూడా సాంస్కృతిక శాఖ కళాకారులు కూడా ప్రజలని ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో చైతన్యం చేసి సంఘటిత శక్తిగా చేసి రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందో అట్లాగే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, బయట కావచ్చు ఉన్నటువంటి సామాజిక రుగ్మతలు కావచ్చు, ఉన్నటువంటి కాస్తో కూస్తో ఆదాయం ఉంటే వాటిని వృధాగా ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేసి లక్షల రూపాయలు అప్పుల పాలవుతారు. చదువుల పట్ల కూడా కొద్ది ఖర్చుతోటి గ్రామంలో ఒక సంఘటితంగా గ్రామ యువత కావచ్చు, తల్లిలో ఒక సంఘటిత శక్తి ఏర్పడితే బయటికి పోయి లక్షలు ఖర్చు పెట్టి అప్పుల పాలు కావాల్సిన కూడా గ్రామాల్లోనే ప్రతి స్కూలు కూడా ఒక గురుకుల పాఠశాల అవుతుంది. అవన్నీ ఎన్నో ఉన్నాయి. వాటన్నిటి గురించి చెప్పడం జరిగింది. వాటిపైన కూడా పాటలు రచించి పాడి ఆడి ప్రజల్ని ఆ అంశాల పట్ల, విద్య పట్ల, వైద్యం పట్ల, ఆరోగ్యం పట్ల, సామాజిక రుగ్మతల పట్ల అవగాహన కల్పించే కార్యక్రమం చేసి అప్పుల పాలు కాకుండా అట్లాగే ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల పట్ల కూడా పూర్తి అవగాహన కల్పించే విధంగా వాళ్ళను కూడా ఈరోజే వాళ్ళకి సంబంధించినటువంటి జీతాల విషయంలో గతంలో పీఆర్సీ ప్రకటించినప్పటికి కూడా అమలు కావట్లేదు. ఇప్పుడు మీ దృష్టికి ఆ కళాకారులందరూ కూడా తీసుకొచ్చినటువంటి సందర్భం అయితే కనబడతా ఉంది. అన్ని అంశాలు తీసుకొచ్చారు. వాటిపైన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వీలైతే త్వరలో వాళ్ళ సమస్య కూడా పరిష్కరించే కార్యక్రమం చేస్తాం. ఎమ్మెల్సీల విషయంలో ఒక ఎదురు దెబ్బ తాకినట్టుగానే అనుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? రెండోసారి తీర్మానం ఏమైనా చేయబోతుందా ఈ క్యాబినెట్? ఎదురు దెబ్బ ఎక్కడిది? అచ్చా, గవర్నర్ విషయంలో మీరు మాట్లాడేది అట్లేం లేదు. అన్న ప్రకారం అన్నీ అమలు చేస్తాం. ఎమ్మెల్సీల విషయంలో కూడా ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకు న్యాయం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇది జూపల్లి కృష్ణారావు చెప్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ పాలనలో అందరికీ కూడా న్యాయం చేసే విధంగానే మా యొక్క పాలన కొనసాగుతుందని వారే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్ తొలివెలుగు, హైదరాబాద్.